టీటీడీకి నెయ్యి సరఫరా నిబంధనలు 2020లో ఆయన హయాంలోనే మార్పులు. అస్మదీయ కంపెనీల కోసం అర్హతల సడలింపు. పాల సేకరణ, నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీలో కీలకమైన 2 నిబంధనల తొలగింపు. డైరీ టర్నోవర్ 250 నుంచి 150 కోట్లకు. ఎక్స్‌పర్ట్ కమిటీ పేరుతో మార్చేసిన వైనం. రంగంలోకి అనామక డైరీలు. కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదం అపవిత్రం. ఈవో సింఘాల్ మౌనముద్ర అంటూ తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం కల్తీ పాపంలో కీలక పాత్ర నా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిదే. ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సుబ్బారెడ్డి పీఏ ఖాతాలో కోట్లాది రూపాయలు జమ అయిన విషయం వెలుగులోకి రాగా 2020లో అప్పట్లో ఆయనే మార్చారు అన్నటువంటి కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. అట్లాగే చైర్మన్ ఒత్తిడి తెచ్చారు అన్నటువంటి. ఇంతకీ అదే సింఘాల్ ఇప్పుడు మళ్ళీ ఈవో. అక్కడ నిబంధనల ప్రకారం జరిగిందా లేదా అనడానికి సాక్ష్యం అదే అనమాట. ఇది 2029 కల్లా ప్రతి పేదవాడికి సొంతిల్లు. వచ్చే ఉగాదికి 5.9 లక్షల గృహప్రవేశాలు. ముఖ్యమంత్రి ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తా. పెద్దలు పిల్లలు ఒక ఉమ్మడిగా ఇల్లు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ముస్లింలకు అదనంగా 50,000. గత ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని నిర్వీర్యం చేసింది. గృహ నిర్మాణ రంగాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసింది. 4.73 లక్షల ఇళ్లను రద్దు చేసింది. 2.73 లక్షల మందికి 900 కోట్లు చెల్లించలేదు. ఇప్పుడు నిధుల సమస్య ఉన్నా మేము 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. ఇవాళ గృహప్రవేశాలు చేసాం. ప్రతి ఇంట్లోనూ పారిశ్రామికవేత్త రావాలి. సీఎం చంద్రబాబు. అన్నమయ్య జిల్లా చిన్నమండలంలో ప్రజావేదిక సభ అన్నటువంటిది హైలైట్ చేశారు. టర్కీ నుంచి కుట్ర